సో డాక్టర్ గారు ఫైనల్‌గా ఇప్పుడు చాలా మందికి ఈ టెస్ట్‌లనేవి కామన్ టెస్ట్‌లు థైరాయిడ్ కానివ్వండి, బీపీ, షుగర్ ఇవన్నీ గూడా రకరకాల యాప్స్ వచ్చేసినాయి. ఇంటికొచ్చి టెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ గూడా చాలా సింపుల్ అయిపోయింది. ఇంతకుముందు బయటికెళ్ళాలి, చూడాలి అట్లా ఎవరు చేయించుకుంటారులే అని అనుకునేవాళ్ళు. కొంతమంది ఏవైతే అసలు ఇంపార్టెంటో అవి చేయించుకోవడం మానేస్తున్నారు. సో, అసలు నార్మల్‌గా అసలు ఎలాంటి టెస్ట్‌లు ఇంపార్టెంటు? ఏవి చేయించుకోవాలి మీరు చెప్పండి? కిడ్నీ పరంగా అని చెప్తున్నారా మీరు? లేక ఓవరాల్‌గా మనిషి మొత్తం ఓవరాల్‌గా అసలు ఈ రోజుల్లో ఎలాంటి టెస్ట్‌లనేవి చేయించుకోవాలంటారు? జనరల్‌గా యాన్యువల్ చెకప్‌లో చాలా వరకు వస్తున్నాయి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ వస్తుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ వస్తుంది, హిమోగ్లోబిన్ ఎంత ఉందో వస్తుంది, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వస్తుంది. ఒక స్కానింగ్ చేసుకోవాలని చెప్తున్నాం. స్కానింగ్‌లో పొట్టలో ఉండే గడ్డలు తెలుస్తాయి. ఏమైనా క్యాన్సర్ గడ్డ ఉన్నా పెద్దదైంది అనుకోండి, స్కానింగ్‌లో కనబడుతుంది. అనుమానం ఉంటే సిటీ స్కానే చేస్తున్నాం. క్యాన్సర్ కానీ అనుమానం ఉన్న వాటికి ఏ టెస్ట్ చేసినా అవసరమే. ఎందుకంటే పిన్ పాయింట్ చేస్తేనే ట్రీట్మెంట్ కూడా అనుకోగలుగుతాం. అలా కాకుండా నార్మల్ పర్సన్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలి? కామనెస్ట్ క్యాన్సర్స్ ఏమైనా వాటికి స్క్రీనింగ్ చేయాలని చెప్తాం. పురుషుల లోపల అయితే 2 ఉన్నాయి. ఒకటి పెద్ద పేగు క్యాన్సర్, ఒకటి ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ రెండింటి వల్లనే పురుషులు ఎంతకాలం బ్రతికినా సరే చనిపోయేది రెండింటి వల్లనే మోస్ట్లీ. లేదా లంగ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు. కానీ క్యాన్సర్ మనం తొలి దశలో గుర్తిస్తే వాటికి ఏంది సీరం పిఎస్సి అనేది ప్రాస్టేట్ క్యాన్సర్కి ఉంది, సీరం సిఈ అని ఒకటి ఉంది, సీరం కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్. ఇది ఇంటెస్టైన్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్లో ముందే ఎలివేట్ అవుతాయి కాబట్టి ఎలివేట్ కాగానే వెంటనే మొత్తం స్క్రీనింగ్ చేస్తారు. పెద్ద పేగ, చిన్న పేగ, ఎక్కడుంది, ఐలియమా, డ్యూయోడనమా, జెజనమా అని ఆటి చేసుకునే అవకాశం ఆడుతుంది. పురుషుల్లో ఈ 2 టెస్టులు చేయమని చెప్తున్నాం. స్త్రీల లోపల ఏమేమి ఉన్నాయి వారి రిస్క్ ఫ్యాక్టర్స్? ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇక్కడ యూట్రైన్ క్యాన్సర్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎదుగుతున్న కొద్దీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇస్ మోర్. మ్యామోగ్రఫీ వచ్చేసింది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవరికైనా చెప్తూనే ఉన్నా వాళ్ళు చేసుకుంటారు. గైనకాలజీ వెళ్ళినా వాళ్ళు చెప్తుంటారు. కానీ మ్యామోగ్రఫీ ఎందుకు చేస్తున్నారు అంటే చేతితో కూడా ఫీల్ కానటువంటి చిన్న చిన్న గడ్డలు కూడా మ్యామోగ్రఫీలో బయటపడుతున్నాయి. అది కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత గర్భసంచి కానీ లేక అండాశయం, ఓవరీస్ కొంచెం ఏజ్ అయిన తర్వాత పనిచేయడం మానేస్తాయి. అందులో ఏం ఎగ్ రిలీజ్ ఏం లేదు. కానీ కొద్దిపాటి స్త్రీ హార్మోన్స్ విడుదల చేస్తుంటాయి. దానికి CA-123 అని ఒకటి ఉంది. అది ఎలివేట్ అయింది అనుకోండి, CA-123 అది ఎలివేట్ అవుతే ఓవరియన్ క్యాన్సర్ ఉందేమో అనే అనుమానం రేకెత్తిస్తుంది. వెంటనే ఆ భాగాలకి అవసరం మిగతా స్కాన్ చేస్తే దొరుకుతాయి. ఉంటే వాటిని తీసేస్తున్నాం. ఏ అనుమానం వచ్చినా సరే. ఇప్పుడు గర్భసంచి ఉంది, గర్భసంచిలో కొంతమందికి మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంటుంది, పదే అవుతుంటుంది, కారణాలు ఉండవు. దాంట్లో లైనింగ్ బయాప్సీ చేసినా సరే ఏమి రాదు. దాన్ని డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. అలాంటి వాటిల్లో అమ్మ నీకు బ్లీడింగ్ ఆగట్లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది, ఇరిటేటింగ్ ఉంది, గర్భసంచి యొక్క పని ఏంటి? పిల్లల్ని కంటాం. కనేసారు కదా, 50 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు అయింది, ఈ బ్లీడింగ్ తట్టుకోలేకపోతున్నాము. బ్లీడింగ్లో క్యాన్సర్ లేదని తేలినా సరే బ్లీడింగ్ అనేది ఒక ఇరిటేషనే, ఒక ఇబ్బందే. అలాంటి వాళ్ళలో పదే ఇబ్బందులు వస్తుంటే వాళ్ళు హిస్టెక్టమీ చేస్తున్నారు. హిస్టెక్టమీ అందరికి చేయాలని చెప్పట్లేదు. హెల్తీ పర్సన్స్ దే కెన్ కీప్ ఇట్. కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయంటే హిస్టెక్టమీ చేసేస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, మదర్కి వచ్చింది అనుకోండి, ఈమె కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. పేరెంట్స్ కంటే 10 years ముందే ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మదర్కి 60 yearsకి వచ్చింది, వీళ్ళు 50 years నుంచి ఆ రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు 40 years నుంచే స్క్రీన్ చేయమని చెప్తున్నాం. సో ఇలాంటి హిస్టరీ ప్రకారం చేసినట్లయితే స్త్రీలకు వేరే టెస్టులు ఉన్నాయి, పురుషులకు వేరే టెస్టులు ఉన్నాయి. యాన్యువల్ చెకప్కి అదనంగా ఇవి ఇలా చేసుకుంటే 70-80 years మధ్యలో మెజారిటీ ఆర్ ఏబుల్ టు లివ్ నవ్ డేస్. 8 years దాటడం కామన్ అయిపోయింది. మనం చిన్నతనం 30 years బ్యాక్ చూసుకుంటే 55 yearsకి చనిపోయి అయిపోయింది లైఫ్ అని చెప్పి రిటైర్మెంట్ అయినప్పుడు చనిపోవడం రెడీగా ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాదు, రిటైర్మెంట్ అవుతే ఇంకో జాబ్ ఎత్తుకుంటున్నారు. అక్కడ అనవసరంగా గవర్నమెంట్ తీసేశారండి, ప్రైవేట్లో ఎత్తుకుంటున్నారు. ఎత్తుక్కొని మళ్ళీ అక్కడ 20 years చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చనిపోవాలని అడుగుతున్నారు. నేను ఎందుకు చనిపోవాలని యాక్టివ్గానే ఉన్నాను, నా మైండ్ క్లియర్గా ఉంది. రిటైర్మెంట్ ఏజ్ అనేది తప్పు అయిపోయింది. ఇప్పుడు పాతకాలం సిస్టంలో ఉన్న రిటైర్మెంట్ ఏజ్ ఉంది కాబట్టి నన్ను రిటైర్ చేశారు తప్పితే నేను ఫిజికల్లీ మెంటల్లీ అన్ని విధాలుగా నేను బాగున్నా అని పని చేసుకుంటున్న పరిస్థితుల్లో మనిషి 8 years జీవించడం ఈజీ అయింది. ప్రొవైడెడ్ ఈ జాగ్రత్తలు పాటించాలి, ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి, తొలి దశలో తీసుకోగలగాలి. 80 తర్వాత ఇక ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఒక బోనసే. 90 years వచ్చాడు అనుకోండి చాలా బాగున్నట్టు. 90 తర్వాత ఏమవుతుంది అనేది నేను ఒక రీసెర్చ్ చేశాను. మనిషి ఎందుకు చనిపోవాలని క్వశ్చన్ చేశాను నేను. అసలు ఎందుకు చనిపోవాలి? మనకు అన్ని బాగున్నప్పుడు ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? చనిపోకుండా ఒక మనిషి ఎంతకాలం ఉండగలడు అంటే 120 years వరకు ఉండే అవకాశం ఉంది. దాని గురించి నేను వేరే చెప్తా. ఏమేమి ఫీచర్స్ వల్ల మనిషి యొక్క ఏజింగ్ని కనుక్కోవచ్చు. ఒక స్కేల్ ఉంది, ఎంత ఏజింగ్ అయింది ఈ మనిషిలో. ఆయన 60 years 70 years కాదు, అతని సెల్స్ ఎంత ఏజ్ అయినాయి, వాటిని ఎలా స్లో చేయొచ్చు,
చేయడం ద్వారా లైఫ్ స్పాన్ ఇలా పెంచవచ్చు అని. ఓకే. అయితే ఉన్న వాటిలో లంగ్ ఫెయిల్యూర్ అనే దానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇంకా రాలేదు. అది వస్తే మేబీ 2030లో వచ్చింది అనుకోండి, దాని బెనిఫిట్ మనం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఓకే. లంగ్స్కి అవసరమైనటువంటి పంపింగ్ యాక్షన్ పెంచాలి, దాని ఏజింగ్ని తగ్గించాలి, దానికి ఏమన్నా కొత్త చిట్కాలు ఏమైనా వస్తే మేబీ 100 years దాటడం కూడా ఈజీయే. నేను అమెరికాలో చదువుకున్నాము, అక్కడ మోస్ట్లీ 90 to 100 years, 100 and above చాలా మంది చూశారు. 108 years చూశారు, నడుచుకుంటూ ఒంటరిగా వస్తున్నారు వాళ్ళు. ఎలా రాగలుగుతున్నారు అంటే ఇవన్నీ పాటించారు, ఈ స్క్రీనింగ్ అంతా కూడా పాటించారు. మనలాగా అడ్వాన్స్ క్యాన్సర్ వచ్చేసి అయ్యో నా పరిస్థితి అయిపోయింది ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. 40 years నుంచి వాళ్ళు చెక్ చేస్తున్నాడు. 108 సంవత్సరాలు అయింది. నేను 120 years బతకాలని పట్టుదలతో తిరుగుతున్నాడు ఆయన. సో డయట్ ప్రికాషన్ ఉన్నాయి, స్క్రీనింగ్ ఉంది, హ్యాబిట్స్ బాగుంటాయి, మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. డయట్లో కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కూడా మనం అమెరికాలో తింటాం ఒబేసిటీ అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు తింటే తినొచ్చు తప్పితే ఏజ్ పర్సన్స్ ఆర్ మోర్ కేర్ఫుల్ బికాస్ దే నో ద రిస్క్ ఇస్ హై. సో ఎవ్రీబడి వాంట్స్ టు లివ్. మనం ఎందుకు ఎంత వయసు వచ్చినా సరే ఇంకా 4 సంవత్సరం ఉంటే బాగుంటుంది అనే ఆశ మనకు ఉంటుంది కదా, చనిపోదాం లేదు అనుకోం. కాబట్టి మన జీవితాన్ని ప్రొలాంగ్ చేసే ప్రతి ఒక్క మంచి అలవాటు కూడా అవలంబించాలి. ఏమన్నా ప్రాబ్లమ్స్ కొత్త ఉంటే త్వరగా ట్రీట్ చేయించుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ మనం బ్రతుకుంటే ఇంకొకరికి మంచి చేస్తాం తప్పితే మనం ఒకరు నష్టం చేసే వ్యక్తుల మీద కాదు. ఇంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే అంత మంచిది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ దీవెనలు కానీ, వాళ్ళ బెస్ట్ విషెస్ కానీ మనకు ఎప్పుడైనా లాభమే చేస్తాయి తప్పితే ఇంకా అయిపోయింది కదా ఎందుకు పనికిరాని రిటైర్ అయ్యాడు ఈయన ఎందుకు బతికి అని అనుకునే భావన నుంచి మనం బయటకు రావాలి. ఎంత ముసలోడైనా సరే, ఎంత కరబట నడుస్తున్నా సరే అతనికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే అతను కూడా బ్రతికే అవకాశం ఉంటుంది. బ్రతికిన ప్రతి క్షణం కూడా ఆ కుటుంబం యొక్క వైభవపేతమైన జీవితానికి అతను పాటుపడతాడు తప్పితే ఈయన యూస్లెస్ పర్సన్ అని ఏమని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. మనిషి జీవితం విలువైనది, వెల కట్టలేనిది. అలాంటి జీవితాన్ని జాగ్రత్తగా మీరు జీవించాలని, మీ మ్యాక్సిమం యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా మీ కుటుంబానికి సమాజానికి అందియాలని నేను ఆకాంక్షిస్తున్నాను.